కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు. వాళ్ళది ట్యాపింగ్ ఫ్యామిలీ అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ చేసిన పాపాల వల్లనే రాష్ట్రంలో వర్షాలు పడలేదని ఆరోపించారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో దానం నాగేందర్ని గెలిపించుకుంటామన్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు చేసిందేమీ లేదని తెలిపారు. తుక్కుగూడలో జరగబోయే సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హరీష్ రావు మాట్లాడిన దానికి అర్థం లేదు. మా కేటీఆర్ అంటే కల్వకుంట్ల టాపింగ్ రావు మాట్లాడేదానికి అర్థం లేదు. కేటీఆర్కి టాపింగ్ రావు అని పెట్టాం. కేసీఆర్ గారు పంట పొలాలు ఎండిపోయినాయి అంటుండు. పంట పొలాల బాధతో కాదు, బిడ్డ జైల్లో ఉన్నందుకు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో డైవర్ట్ చేస్తానికి పంట పొలాలు అంటుండు. ఆగస్టులో వర్షాలు రాలే. వర్షాకాలం ఆగస్టు. ఆయన ముఖ్యమంత్రి. ఆయన చేసిన పాపాలకు ఢిల్లీలో మందు అమ్మినందుకు ఆ దేవుడు తీసుకొచ్చి మందు బిజినెస్ చేస్తారా మీరని చెప్పి వర్షాలు పడలే. దేశంలో ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేందర్ గారు గెలవబోతున్నారు. దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అందరం కూడా క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేము అది ఇంటర్నల్గా గతంలోనే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాని మీద మీకు క్లారిటీ ఇస్తారు. తుక్కుగూడ మీటింగు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీటింగ్ సక్సెస్ చేయాలన్నదే మా రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఉండాలి. మా దేశ మేనిఫెస్టో ఈరోజు మోడీ గారిని గద్దెదించే మీటింగ్ అది.